ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే మనల్ని మోసం చేస్తారు అంటూ తనుజ సంజన దగ్గర ఫీల్ అవుతుంది. అలాగే సంజన కూడా తనుజ దగ్గర ఫీల్ అవుతుంది. ఇక అసలు విషయానికి వచ్చేస్తే నిన్న వీకెండ్ వచ్చిన నాగార్జున గారు సంజనకి పనిష్మెంట్ ఇమాన్యుయల్తో ఇప్పించిన సంగతి తెలిసిందే. అయితే సంజన ఈ వారం రోజులు మాట్లాడకుండా అయితే బిగ్ బాస్ నామినేషన్స్ పూర్తయ్యేంత వరకు సంజన మాట్లాడొచ్చు అంటూ ఆ తర్వాత మాట్లాడడానికి లేదు అంటూ లైవ్ లో చెప్పారు. ఈ కిందలో భాగంగానే సంజన మాట్లాడొచ్చు అనగానే తనుజ పక్కనే ఉంటే తనుజ దగ్గర తన బాధను వ్యక్తపరుస్తుంది. ఇమాన్యుయల్ని నేను నా కొడుకని ఫీల్ అవుతున్నాను తప్ప ఇమాన్యుయల్ అలా అనుకుంటలేదబ్బా, ఎందుకో నాకు ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో అనిపించింది. అసలు నాకు ఈ కోట్ ఎందుకు ఇచ్చాడో కూడా అర్థం కావట్లేదు. నిజంగా నన్ను అంతే ఆప్యాయంగా ఇష్టపడి అంతే ఆప్యాయంగా నా మీద వాల్యూ ఉండుంటే ఖచ్చితంగా నాకు ఇంత పెద్ద శిక్ష విధించేవాడు కాదు. ఏది ఏమైనా సరే నాకుంది తప్ప ఆ ప్రేమ ఇమాన్యుయల్కి లేదు అంటూ తనుజ దగ్గర సంజన చెప్పుకొచ్చింది. తనుజ కూడా అదే ఫీల్ అయ్యింది. నేనెప్పుడో నాకు తెలుసు ఇమాన్యుయల్ సింపతి గేమ్ ఆడుతున్నాడు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడని. సో నా దృష్టిలో కూడా ఇమాన్యుయల్ మీద పెద్ద ఇదేమీ లేదు. అసలు నిజంగా మీ విషయంలో గనక తను ఇంట్రెస్ట్ చూపించి నిజంగా మీ మీద ప్రేమ ఉంటే ఆ ఏదైతే పనిష్మెంట్ ఇచ్చాడో అది మీకు ఇవ్వకుండా నా దృష్టిలో అయితే గౌరవ్కి ఇచ్చుంటే బాగుండేది. ఎందుకు అంటే గౌరవ్ తెలుగు మాట్లాడు, అందులోనూ కూడా ఆయన అంతగా కంటెంట్ ఇచ్చింది కూడా లేదు. సో కంటెంట్ ఇచ్చిన వాళ్ళని నోరు మూసుకొని కూర్చోపెట్టి కంటెంట్ ఇవ్వలేని వాళ్ళని నోరు తెరిచి కూర్చోపెడితే అది కరెక్ట్ కాదు కదా. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు బాగా కంటెంట్ ఇస్తారు కాబట్టి మీలాంటి వాళ్ళని కాకుండా గౌరవ్కి ఇచ్చుంటే బాగుండేది అంటూ తనుజ నిజంగా కరెక్ట్ పాయింట్ చెప్పిందనే చెప్పాలి. అంతేకాకుండా ఈ రోజు నన్ను నామినేషన్ చేశాడు ఇమాన్యుయల్. ఏది ఏమైనా సరే నిజంగా ఇమాన్యుయల్ మరొకసారి నమ్మితే నా అంత పెద్ద బుద్ధి తక్కువ వాళ్ళు ఎవరో హౌస్లో ఉండరు. తనకి నాతో కంటెంట్కి కామెడీ చేయడానికి నేను కావాలి, అలాగే మళ్ళీ తిరగేసి నన్నే తప్పుపడుతున్నాడు. ఈ రోజు నన్ను ఏదైతే నామినేషన్ చేశారో ఆ నామినేషన్ పాయింట్ ఆడియన్స్ చూసిన తర్వాత ఇమాన్యుయల్ నిజంగా ట్రోల్ అవ్వకపోతే నన్ను అడుగు సంజన గారు అంటూ తనుజ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పి అక్కడి నుంచి దువ్వాడ మాధురి దగ్గరికి వెళ్ళింది. అయితే మాధురి ఏంటి ఫీల్ అవుతున్నావా ఇమాన్యుయల్ నిన్ను నామినేషన్ చేశాడని అంటే నేనేమి ఫీల్ అవ్వట్లేదబ్బా. ఎందుకు ఫీల్ అవ్వాలి? ఎందుకంటే నమ్మించి మోసం చేసిన వాళ్ళు ఇలాగా దగ్గరగా ఉంటారు. ఎందుకు అంటే మనం నమ్మడం ఫస్ట్ తప్పు. మనల్ని ఎవరు నమ్మమన్నారు, ఎవరు మోసపోమన్నారు? ఏదేమైనా సరే ఇంకోసారి నేను ఇమాన్యుయల్తో గనక మాట్లాడితే నా చూద్దు గాని అంటూ మాధురికి చెప్పుకొచ్చింది. సర్లే అవన్నీ వదిలేసి బయట నిన్న ఆడియన్స్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదంటే అందుకే నాకు ధైర్యంగా ఉంది, నా గేమ్ ఏంటనేది నాకు తెలుసు అంటూ తనుజ అయితే చాలా ఫీల్ అవుతుంది ఇమాన్యుయల్ విషయంలో. ఏది ఏమైనా ఈ రోజు తనుజని నామినేషన్ చేసి ఇమాన్యుయల్ చాలా అంటే చాలా బ్యాడ్ నేమ్ వస్తుందని పాయింట్లెస్ పాయింట్ తో నామినేషన్ చేశాడు. నిజంగా తనుజకి బుర్రుందని మరోసారి రుజువైంది. ఎందుకు అంటే నిజంగా తనుజ చెప్పినట్టు సంజన కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అలాంటప్పుడు సంజనకి ఆ ఫ్రాక్ వేయకుండా ఏదైతే హౌస్లో గౌరవ్కి తెలుగు రాదు కాబట్టి తను ఉన్నే లేనట్టు ఉంటున్నాడు కాబట్టి తనకిచ్చుంటే గౌరవ్కి నిజంగా సూపర్ ఉండేదనే చెప్పాలి. చూసారా ఇక్కడ తనుజ లాజిక్కి ఎంత బాగా గెస్ చేసిందనేది. మరి మీరేమంటారు? నిజంగానే ఇమాన్యుయల్ అయితే సేఫ్ గేమ్ ఆడుతున్నారని మాకు అనిపిస్తుంది లైవ్ లో చూస్తే. ఈ రోజు ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అది కన్ఫర్మ్ అయిపోతుందనే చెప్పాలి. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన